कराची का रास्ता सर क्रीक से गुजरता है. ఇది వినడానికి చాలా ఆర్డినరీగా వినబడే ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్. ఇది గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఒక హెచ్చరిక. నేను ఇస్తున్నది కాదు, రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్ ఉద్దేశిస్తూ ఇచ్చారు. దీని కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలంటే ఆ స్టేట్మెంట్ వెనకాల ఉండే మీనింగ్ మీకు తెలియాలి. మనలో చాలా మందికి ఇవాళకి కూడా ఒక అపోహ ఉంటుంది, పాకిస్తాన్ కి భారతదేశానికి మధ్యలో ఉండే సమస్య పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ మాత్రమే. ఆ ప్రాబ్లం కనుక సార్ట్ అవుట్ అయిపోతే పాకిస్తాన్ కనుక మనకి పిఓకే కనుక ఇచ్చేస్తే ఇద్దరు భాయ్ అనుకోండి హాయిగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ పాకిస్తాన్ అనే దేశానికి వాళ్ళ అస్తిత్వం ఉన్నదే భారతదేశం మీద ఏడుస్తున్నందుకు. మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. గుజరాత్ దగ్గర సర్ క్రీక్ అనే పాయింట్ మీరు ఒకసారి గమనించండి. ఇది ఇవాల్టి సమస్య కాదు, ఇమ్రాన్ ఖాన్ గారు ఉన్నప్పటి నుంచి ఎలా అయితే భారతదేశంలో రకరకాల పార్ట్స్ ని చైనా పాకిస్తాన్ మావే అంటాయో, అలాగే గుజరాత్ లో ఉండే మన భాగం ఇదేదైతే ఉందో అది కూడా వాళ్ళదే అని చెప్పి వాళ్ళ మ్యాప్ లో కూడా వేసేసుకున్న 2021 ఆ టైంలో. ఆ లొకేషన్ పేరే సర్ క్రీక్. ఇన్ఫాక్ట్ సర్ క్రీక్ మాత్రమే కాదు, గుజరాత్ లోపల వస్తే జునాగఢ్ రీజన్ ఇదంతా ఉంటది కదా, ఇదంతా మాదే అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు. బట్ ఇప్పుడు కొత్తగా ఏమవుతుంది, ఈ అసీం మునీర్కి గానీ అదే మన వంకయ్యకి గానీ ఈ షేబాజ్ షరీఫ్ గానీ అమెరికా మాతో చాలా సత్సంబంధాలు పెట్టుకుంటుంది. ట్రంప్ గారితో మేము ఫోటోలు దిగాం, వైట్ హౌస్కి వెళ్ళాం, బోన్ చేసాం. నెక్స్ట్ భారతదేశం మీదకి వెళ్ళిపోయిన అమెరికా ఆపేస్తుంది అని ఒక ధైర్యం ఉందో ఏమో కానీ ఈ సర్ క్రీక్ దగ్గర ఒక మిలిటరీ బిల్డప్ అవుతుంది. అండ్ ఇండియా కూడా ఎప్పుడు విజిలెంట్ గానే ఉంటుంది కదా, మన డిఫెన్స్ ఫోర్స్ కానీ అక్కడ నేవీ ఉంటుంది. వీళ్ళందరూ గమనిస్తుంటారు ఏం నడుస్తుంది అక్కడ, ఏంటి వీళ్ళ ప్లాన్ ఏంటి అని. దీనికి రెస్పాన్స్ కానీ మీరు అక్కడే ఆగండి, ఎగస్ట్రాల్ చేయకండి. రేపు మాకు తిక్క రేగితే కరాచీ దాకా కూడా మేము నిస్సంకోచంగా వెళ్ళిపోతాం. మేము గట్టిగా మాడితే కరాచీ దాకా వెళ్ళాలంటే ఆ దారి సర్ క్రీక్ నుంచే వెళ్తుంది. సర్ క్రీక్ దగ్గర మీరు డాన్స్ చేస్తే దాని రీసౌండ్ మీకు కరాచీ దగ్గర వినబడుతుంది అని ఆయన చాలా సున్నితంగా చెప్పాడు. ఆయన आज 2025 में पाकिस्तान को याद रखना चाहिए कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है. అండ్ పాకిస్తాన్ కూడా కరాచీ నార్మల్ సిటీ కాదు. అది చాలా మంది ఏమనుకుంటారు, ఇస్లామాబాద్ లాహోర్ అనుకుంటారేమో కానీ ఒక దేశానికి క్యాపిటల్ కన్నా ఆ దేశానికి ఆర్థికంగా ఏ సిటీ హెల్ప్ చేస్తుందో అదే ఇంపార్టెంట్. అండ్ పాకిస్తాన్ కి కరాచీ అనేది ఒక పోర్ట్. అలాంటి కరాచీని మీరు చెరిపేద్దాం అనుకుంటే మీరు సర్ క్రీక్ దగ్గర మీరు బిల్డప్ చేయండి. సర్ క్రీక్ మీదే అనుకోండి, మీరు జస్ట్ ఒక అడుగు ఆ ఇంచు లోపలికి రండి, డైరెక్ట్ గా ఇక్కడ మొదలు పెడితే కరాచీ దగ్గర ఆగుతాం మేము అని వాళ్ళు మన భారతదేశం ఉంటుంది. ఆయన ఒక్కలే కాదు, డిఫెన్స్ మినిస్టర్ ఒక్కలే కాదు. మీ అందరికీ ఒక మాట చెప్తాను నేను, ఒక దేశం ఏ జోన్ లోకి వెళ్తుందో మీరు అర్థం చేసుకోవాలంటే మొత్తం అంతా టాప్ బ్రాస్ అఫీషియల్స్ అందరూ ఉంటారు కదా, ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ గానీ, ఎయిర్ చీఫ్ మార్షల్ గానీ, డిఫెన్స్ మినిస్టర్ గానీ, వీళ్ళందరూ ఒకేసారి పాకిస్తాన్ మీద వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చాలా టైమ్డ్ రెస్పాన్సెస్. ఇవి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ ఏమన్నారైనా ఇంకొకసారి కానీ పాకిస్తాన్ భారతదేశం మీద వద్దామని ఇదే విధంగా ఆలోచిస్తే బోర్డర్లు మేము చెరిపేస్తాం అని ఒక పక్క ఆయన అంటుంటే, ఇవాళ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఆయన బయటకు వచ్చి సింపుల్ గా చెప్తున్నారు 12-15 జెట్లు మేము కొట్టేసాం పాకిస్తాన్ అని. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదన్న డౌట్ చాలా మందికి ఉంది. పిఆర్ వార్ లో ఆల్మోస్ట్ పాకిస్తాన్ ముందుకు వెళ్ళిపోయి వాళ్ళు ఏమీ పీక్కుండా మేమే మొత్తం చేసేసామని చెప్పి న్యూస్ పేపర్ లో కొట్టించేసుకొని ఇన్ని నెలల తర్వాత ఎందుకు చెప్తున్నాం అంటే దానికి కారణం ఇస్ డొనాల్డ్ ట్రంప్. డీజేటీ గారు ఏమనుకుంటారు, F-16 ఏమనంటే అమెరికా ఏమనుకుంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఈ F-16 పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో లాక్హీడ్ మార్టిన్, వీళ్ళతో ఎందుకు అనవసరంగా ఖరాబ్ చేసుకోవడం రిలేషన్స్ అని చెప్పి మనం ఇప్పటిదాకా ఆలోచించాం. కానీ ఇవాళ మనకు అర్థమైపోయింది అమెరికాతో మనం ఎంత సంయమనం పాటించినా వాళ్ళు మన మీద చాలా హాస్టైల్ గానే ఉంటున్నారు. ఇవాళకైనా నిజం బయటికి రావాలని చెప్పి మనం బయటికి చెప్తున్నాం. 12 జెట్స్ హ్యాంగర్స్ లో ఉండేవి కాదు, గాల్లో ఉండేవి కూడా కొట్టాం మేము అని ఏపీ సింగ్ గారు చెప్తున్నారు. మీరే వినండి ఒకసారి. On ground, because of this strikes, there have been radars at least 4 places, command and control centers at 2 places, runway of course damaged at 2 places, then 3 of their hangars in 3 different stations have been damaged. సింపుల్ గా ఒకటే విషయం చెప్తున్నాను, ఇవాళ భారతదేశానికి సంబంధించి ఏదైతే నడుస్తుందో చుట్టూ ప్రపంచం అంతా దాని మొత్తాన్ని రౌండ్ అప్ వేసేద్దాం. పాకిస్తాన్ ఏదో పోర్ట్ అమెరికాకి రాసిస్తానని చెప్పి మన చాబహార్ పోర్ట్ ఉంది కదా, దాని పక్కనే ఒక పోర్ట్ మీరు వచ్చి పెట్టుకోండి ఇక్కడ అని అమెరికాకు ఓపెన్ ఇన్వైట్ ఇస్తుంది ఇదే అసీం మునీర్. ఇంకో పక్క పిఓకేలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ మన కాశ్మీర్ లో జనాలు చంపేసింది పాకిస్తాన్ గవర్నమెంట్. ఏదైతే బలూచిస్తాన్ లో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి కదా, వచ్చి లాగేసుకోండి, తవ్వేసుకోండి, తీసేసుకొని వెళ్ళిపోండి అని అమెరికాకి ఇన్విటేషన్ లో అని డీజేటీ గారికి ఇన్విటేషన్. అది ఆయన తీసుకుంటారో లేదో సెకండరీ. బట్ ఇలాంటి టైంలో పాకిస్తాన్ లో అమెరికాకు ఒక బేస్ ఉండడం భారతదేశానికి అంత మంచిది కాదు. దాని గురించి ఇవాళ మనం మాడాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ మనలో చాలా మంది ఎలా ఉంటాం, మనం ఆఫీసులకు వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, అంత టైం ఉండదు. మీరందరూ రోజు వెనక్కి వచ్చి పడుకునే ముందు ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మన చుట్టూ ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతున్నా, ఎటువంటి ఇంపార్టెంట్ సంఘటన జరిగినా దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో వీడియో చేసి మీ ముందు పెట్టేస్తున్నారు. రోజు మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నా కూడా మీరు మిస్ అవ్వకూడదు. డైలీ వీడియోస్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు మనం ఇవాళ మాడుకున్న టాపిక్ కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా 2008లో మన భారతదేశంలో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ముంబైకి వచ్చి తాజ్ హోటల్ ఇన్సిడెంట్ కానీ ముంబైని ఎలా వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చి అది ఇవాళకి ఆ వూండ్ ఫ్రెష్ గానే ఉంటుంది. ఆ రోజే మనం కరాచీ కొట్టేయాల్సింది, కానీ ఎందుకు కొట్టలేదు అని చెప్పి రీసెంట్ గా చిదంబరం గారు చెప్పారు, ప్రీవియస్ డిఫెన్స్ మినిస్టర్. ఆయన అంటారు ఆ రోజు అమెరికాకి పాకిస్తాన్ ప్రయారిటీ, ఆఫ్ఘనిస్తాన్ తో అమెరికా చాలా నెక్ టు నెక్ ఉంది.
అందుకని పాకిస్తాన్లో వాళ్ళ బేస్ ఉండడం వల్ల పాకిస్తాన్కి ఇన్స్టెబిలిటీ తీసుకురాకూడదని చెప్పి ఇండియాకి రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు మనం ఆగాం పాకిస్తాన్ని కొట్టకుండా. ఇది చిదంబరం గారు చెప్పారు. బదులుగా మనకి ఏమొచ్చింది? ఇన్ఫాక్ట్ ఒక అర్మీనియన్ జర్నలిస్ట్ ఒక అతను జియో పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఆయన పేరు సరిగ్గా గుర్తురాట్లేదు, రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివాను. ఆయన అంటారు, ఆయన 2026 ఎండ్ అయిపోయే లోపల ఒక యుద్ధం జరగబోతుంది భారతదేశానికి పాకిస్తాన్కి, దానికి కారణం పాకిస్తాన్ మాత్రమే. అండ్ ఆయన చెప్పిన దాంట్లో మీనింగ్ ఉంది. మీరే ఒకసారి చూస్తే జస్ట్ ఇమాజిన్ ఒక సోషలిస్ట్ వెల్ఫేర్ స్టేట్ లాగా పాకిస్తాన్ కానీ మారితే, ఇప్పుడున్నట్టు యుద్ధ ప్రాతిపదికన లేకుండా థియోక్రసీ కాకుండా ఉంటే అసీం మునీర్ అనేవాడు అప్పుడు బట్టలు సర్దేసుకోవచ్చు. ఎందుకు? భారతదేశంతో యుద్ధం చేసేంత వరకు పాకిస్తాన్కి అస్తిత్వం ఉంది. ఫ్రెండ్లీ నేషన్ గా ఉంటే అంత డిఫెన్స్ బడ్జెట్ వెళ్తుందా? అంత ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చా? అసీం మునీర్ అనేవాడికి అంత వెయిటేజ్ ఉంటుందా? ఇవాళ కూడా ట్రంప్ గారు ఏదైనా స్పీచ్ ఇస్తే అమెరికాలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఫీల్డ్ చీఫ్ మార్షల్, అదే ఫీల్డ్ చీఫ్ మార్షల్ అని చెప్పి అంటుంటారు. ఇద్దరు పేర్లు కలిపి చెప్తుంటారు. The Prime Minister of Pakistan was here along with the Field Marshal, who's a very important guy in Pakistan, and he was... అది ఎందుకు? అది అంత పవర్ ఆయనకి ఎందుకు వస్తుంది? షేబాజ్ షరీఫ్ అనేవాడు కూడా ఎందుకు భయపడుతున్నాడు ఆయనకి? ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలకు వెళ్ళి భారతదేశాన్ని విలనైజ్ చేస్తే తప్పితే వాళ్ళు బ్రతకలేరు. వాళ్ళు అదిగో చూడండి, మన నేలను వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నారు. ఇదిగో చూడండి, సర్ క్రీక్ ని వాళ్ళు లాగేసుకున్నారు. చైనా వాడు దక్సేషన్ మాదే అంటున్నారు అని చెప్పి భారతదేశాన్ని విలనైజ్ చేసేసి మనం యుద్ధం చేస్తానే ఉండాలి అని పాకిస్తాన్ కి ఒక కంటిన్యూస్ పుష్ ఉంటుంది. నౌ దట్ పుష్ హ్యాస్ టు బి రిటాలియేటెడ్. ఇది వాళ్ళు మనం కూడా రియలైజ్ అయ్యాం. అమెరికా చెప్పిందని, యూరోప్ దగ్గిందని మనం ఆగితే పాకిస్తాన్ కంటిన్యూస్ గా మన మీదకి వస్తుంది. కాబట్టి పాకిస్తాన్ చేసేదానికి మనం మన స్టైల్లో ధమ్కి ఇవ్వాలి, మన స్టైల్లో చెప్పాలి. కరాచీ వెళ్ళిపోతుంది మీ చేతి నుంచి అని ఇవాళ మన రాజ్నాథ్ సింగ్ గారు చెప్తే తప్పితే వాళ్ళ గురించి తగ్గడానికి ఆలోచించట్లేదు ఇవాళ. తర్వాత మన ట్రంప్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక సూట్ కేసు ఒకటి పట్టుకెళ్ళి, అప్పట్లో ఈ సేల్స్ మెన్ డోర్ టు డోర్ వెళ్ళి మన ఇండియాలో కూడా సబ్బులు అమ్ముకునేవాళ్ళు. ఆ కంపెనీలు ఏవో ఎవరికి తెలియదు, ఏదో కంపెనీ పేరు ఉంటుంది దాని మీద, ఇది ఫారెన్ సబ్ అని చెప్పి అమ్మేవాళ్ళు. అలాగే ఈయన కూడా సూట్ కేసు ఏదో తీసుకెళ్లి ట్రంప్ గారి దగ్గరికి, మన వంకాయ మునీరు ఏదో ఫోటో చూపిస్తుంటే వైరల్, ఏం చూపిస్తున్నాడు ఈయన అని. అవి సబ్బులు కాదు, అవి రేర్ ఎర్త్ మినరల్స్, బలూచిస్తాన్కి సంబంధించిన రేర్ ఎర్త్ మినరల్స్. అవి మీరు తీసేసుకోండి, మీకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది పాకిస్తాన్లో అని చెప్పి సేల్స్ మెన్ లా బిహేవ్ చేస్తున్నాడు అక్కడ. ఇందుకే కదా బలూచిస్తాన్ గొడవ పెట్టుకుంది చైనాతో, మాది లాగేస్తాను, మా నేలను తవ్వేస్తాను, మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదు అని. ఇది మాది అని చెప్పి ఇవాళ కూడా ఒక ఇన్సర్జెన్సీ నడుస్తుంది లోపల, పాకిస్తాన్ లోపల, ఆల్మోస్ట్ ఒక స్వతంత్ర పోరాటం లాగా. అదంతా చేస్తుంటే వాళ్ళని సైలెన్స్ చేసి ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళి సూట్ కేసు నది ఓపెన్ చేసి చూపిస్తున్నాడు ఆయన. ట్రంప్ గారు కూడా ఏం తెలివి తక్కువడు కాదు కదా, ఆయన ఫక్తు బిజినెస్ మనిషి. ఆయన రూపాయి వస్తేనే ఎక్కడైనా వెళ్తాడో ఏదైనా పెడతాడు ఆయన. ఇప్పుడు కూడా పాకిస్తాన్తో సాన్నిహిత్యానికి కారణం అదేదో ఈ క్రిప్టో కంపెనీలు అవేవో ఉన్నాయి అక్కడ. అంతకన్నా ఇంపార్టెంట్ గా చైనాని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సిపెక్ అని ఎగిరారు పాకిస్తాన్. 10 ఏళ్లలో మీరు చూడండి, కుమ్మేస్తామే పాకిస్తాన్ అనేది గ్లోబల్ గా ఒక సూపర్ పవర్ లా కనబడుతుంది అని చెప్పి విర్రవీగారు కదా. ఏమైంది ఆ సిపెక్? చైనా ఎందుకు చేతులు ఎత్తేసింది? 2 కారణాలు. ఒకటి బలూచులు చేస్తున్న ఇన్సర్జెన్సీ, రెండోది లెవరేజ్. ఏముంది పాకిస్తాన్ కి ఇవ్వడానికి అంత ఇదిగా? మేము పెడుతున్న కష్టానికి మాకు రిటర్న్స్ రావట్లేదని చైనా ఫీల్ అయింది. ఏ దేశాన్ని ఫ్రీగా ఎందుకు సాగుతుంది? పాకిస్తాన్ ఇది అర్థం చేసుకోవాలి. దేశాల ముందుకెళ్ళి రుమాలు పరిచేస్తే ఒక $1 million $2 million వస్తాయేమో కానీ ట్రంప్ గారు కూడా అంతకుమించి ఏం చేయలేరు ఆయన. ఇవాళ వాళ్ళ కంపెనీసే జిలెట్ గానీ, మైక్రోసాఫ్ట్ గానీ, ఇన్ఫాక్ట్ ఇదే జిలెట్ పేరెంట్ కంపెనీ ఉంటుంది ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అని, ఆ చేతులు అయితే వెళ్ళిపోయాడు వెనక్కి. దే ఆర్ గోయింగ్ బ్యాక్. ఏవేవైతే కంపెనీస్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలుగా పాకిస్తాన్ లో పెట్టుకుని ఉన్నారో, ఇక్కడ మాకు వ్యాపారం నడవట్లేదని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ట్రంప్ గారు చెప్తే మళ్ళీ వెళ్తారా? ట్రంప్ గారికి ఎందుకు ఉత్సుకత, ఎందుకు చెప్తారైనా? చెప్పరు. మహా అయితే పల్లెల్లో 10 పైసలు వేస్తారు అంతే. జిలెట్ వెళ్ళిపోయిందంటే దాని అర్థం ఏంటంటే మీరే చెప్పండి ఒకసారి. నేను డైరెక్ట్ చెప్తున్నా, మిడిల్ క్లాస్ అనేది పాకిస్తాన్ లో చచ్చిపోయింది. బ్లేడ్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళకి ఇప్పుడు యుద్ధాలు కావాలి. అండ్ నెంబర్ 2, వరల్డ్ బ్యాంక్ ఉందా? ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థ కూడా పాకిస్తాన్కి వెళ్ళి చెప్తుంది, మీరు మొబిలైజ్ చేయాలి, మనీని లిక్విడేట్ చేసి డబ్బులు కొంచెం ఫ్లో అయ్యేలా చూడాలి, ఏంటి మరీ దారుణంగా ఉంది మీ దేశం అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్తుంది పాకిస్తాన్తో. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అందుకని పాకిస్తాన్ వెళ్ళింది అమెరికా దగ్గరికి. బాబు చూడండి, గ్వాదర్ పోర్ట్ ఉంది మా దగ్గర, పస్ని పోర్ట్ అని, అందులో మీరు పోర్ట్ కట్టుకోండి, అరేబియన్ సీలో మీకు ఒక ఇది ఉంటుంది, చాబహార్ పోర్ట్ పక్కనే ఉంది, ఇరాన్ మీరు ఏమైనా కొట్టాలన్నా కూడా మేము ఉంటాం అని డైరెక్ట్ గా చెప్పట్లేదు కానీ, మిలిటరీ ఆపరేషన్స్ జరగవని చెప్పట్లేదు కానీ, అమెరికా ఎక్కడైనా లెగ్ వేస్తే ట్రూప్స్ తోనే దిగుతుంది, ఉత్తినే దిగదు. ఇన్ఫాక్ట్ ఒక ఎయిర్ బేస్ మాకు వెనక్కి కావాలి ఆఫ్ఘనిస్తాన్ లో అని చెప్పి ట్రంప్ గారు అంటున్నారు కదా, మన యూకేకి వెళ్ళినప్పుడు కూడా అన్నారు. వాట్ ఈస్ దట్ బేస్ కాల్డ్? బగ్రామ్ ఎయిర్ బేస్. We're going to keep Bagram, the big air base, one of the biggest air bases in the world. We gave it to them for nothing. We're trying to get it back, by the way. Okay, that could be a little breaking news. అలాగా ఈ పర్టిక్యులర్ రీజియన్ లో అమెరికా కన్నేస్తుంది. ఒకటి చైనా గురించి, 2 ఇప్పుడు భారతదేశం గురించి. అందుకని ఇవాళ మన అమెరికా గురించి అసలు ఆలోచించట్లా. అది లాక్హీడ్ అనే కంపెనీ ట్రంప్ గారు అని చూడట్లేదు. 12 కొట్టామంటే 12 కొట్టాం మనం. లేట్ అయింది, ట్రంప్ గారిని మనం కొంచెం లేట్ గా అసెస్ చేసేది మన ఫెయిల్యూరే. అది నేను కాదనట్లేదు, మనం అన్ని కరెక్ట్ గా అద్భుతంగా చేసేస్తున్నామని నేను చెప్పట్లేదు కానీ, బెటర్ లేట్ దాన్ ఎవర్ అంటారు కదా. ఉత్తినే అనవసరంగా భయపడి వాళ్ళు ఏదో మనం చేసేస్తారన్నట్టు, పైగా ఎంత సౌమ్యంగా ఉన్నా మన మీద హాస్టిలిటీ ప్రదర్శించి ఆగస్ట్ 27 పెట్టిన 50% టారిఫ్ ఏదైతే ఉందో అది
అది ఇంకా రివోక్ చేయలే. ఇప్పుడు మనకి సెప్టెంబర్లో ఎట్లాంటి బిజినెస్ జరిగింది, ఎట్లాంటి ఎక్స్పోర్ట్స్ జరిగాయని మనకు 10 రోజుల్లో తెలుస్తుంది. విల్ వెయిట్. ఆ 10 days తర్వాత కానీ నంబర్ కానీ ఏదైనా కరెక్ట్గా ఉంటే మనకి వీఆర్ అన్ఎఫెక్టెడ్, వీఆర్ సోవరెన్ అని దాని అర్థం. పైగా ఏపీ సింగర్ స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది, అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. అదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఎక్కడైతే కూర్చొని చూడండి మేము 12-15 జట్లు కొట్టే మేము పాకిస్తాన్ అని చెప్పారో, అక్కడ ఒక రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగారు ఆయన. పిఆర్ యుద్ధంలో పాకిస్తాన్ వాళ్ళు పదే ఇన్ని జట్లు, అన్ని జట్లు, 8 జట్లు, 9 జట్లు, 10 జట్లు అని చెప్తున్నారు కదా, 15 జట్ల దాకా వెళ్ళిపోయారు వాళ్ళు. దాన్ని మీరు రెఫ్యూట్ చేయకపోతే అది వాళ్ళకి వెయిట్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని అడిగితే ఏపీ సింగర్ ఒకటే మాట అన్నారు, నేను ఆ రోజు రెఫ్యూట్ చేయను, ఇవాళ కూడా నేను చేయట్లేదు, నేను ఒక్క మాట కూడా మాట్లాడను. వాళ్ళు అనుకుంటే అనుకోనివ్వండి, 15 కాదు 20 అనుకోనివ్వండి, దానికి నాకెందుకు లాభం అంటే రేపు పొద్దున్న వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు నిజంగా వాళ్ళు అది నమ్మేస్తే, వాళ్ళు ఏదైతే ఫాల్స్ ఫేక్ ప్రోపగండా అని వాళ్ళు జనాలకు చెప్తున్నారు అది నిజంగా వాళ్ళ లోపల కూడా నిజమని నమ్మేసుకొని వస్తే భారతదేశంలో 15 జట్లు తక్కువ ఉన్నాయనుకొని వస్తారు వాళ్ళు. అప్పుడు మనం తిరిగి కొట్టే దెబ్బకి వాళ్ళకి బొమ్మ కనబడుతుందని చెప్తున్నారు, ఒకసారి మీరే వినండి. इधर जो ये क्वेश्चन में से पूछा गया कि उन्होंने कहा हमने इतने जेट गिराए, आपने कुछ नहीं बोला, मैं अभी भी कुछ नहीं बोल रहा हूँ उसके बारे में, और ना मैं बोलना चाहूँगा. अगर वो सोचते उन्होंने मेरे 15 जेट गिराए हैं, उनको सोचने दो. I hope they are convinced about it and they will cater for 15 less aircraft in my inventory when they come to fight again. ఇన్ ఎనీ కేస్ భారతదేశం ఎలా అయితే రియాక్ట్ అవుతుందో ప్రస్తుతానికి అట్లీస్ట్ ఫారెన్ పాలసీ పరంగా అది కరెక్టే. లేట్ అయింది, ముందే మనం చేయాల్సిన ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో మనం ముందు ఉండాల్సిందే. అక్కడ మనం తప్పు చేస్తాం, ఫారెన్ పాలసీలో అక్కడ మిస్టేక్ అయింది. కానీ అట్లీస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా. ఇవాళ పుతిన్ గారు, మీరు పుతిన్ గారు రీసెంట్ గా ఒక సమిట్ అయింది, అక్కడ భారతదేశానికి సమిట్కి ఎటువంటి సంబంధం లేదు. ఆయన కూర్చున్నారు, ర్యాండమ్లీ ఆయన భారతదేశాన్ని పొగడ్డం మొదలు పెట్టారు. ఇన్ఫాక్ట్ దీన్ని పొగడ్డం ఉండగానే వెనకేసుకొని రావడం అనొచ్చు. ఏ దేశానికైనా ఆ దేశం ముందు రావాలని నమ్ముతాను నేను. బట్ రష్యా ఇవాళ మనకు సంకేతాన్ని పంపుతుంది, మీరు మాతో నిలబడండి మా కష్ట సమయాల్లో, వి విల్ స్టిక్ విత్ యూ టిల్ ది ఎండ్ అని చెప్పడానికి పుతిన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి మీరు చూడండి. ఆయన అంటారు, ఆయన భారతదేశ లీడర్షిప్ గానీ ప్రజలు గానీ హ్యూమిలియేట్ అవ్వడానికి ఆ దేశాన్ని ఒప్పుకోరు, ఒక్క అడుగు కూడా ఆ దిశగా వెళ్ళనివ్వరు. అది ఆయిల్ కి సంబంధించిన దేనికి సంబంధించైనా. ఇవాళ మీరు చూడండి, ఇది నేను అంటున్న మాట కాదు, పుతిన్ గారు అంటున్న మాట. సపోజ్ భారతదేశం గానీ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేసింది అనుకుందాం, దగ్గర సుమారు $9-10 బిలియన్ లాస్ వస్తుంది. $9-10 బిలియన్ లాస్. అది ఎందుకు? అది వేరే దేశాలతో కంపేర్ చేస్తే రష్యా సరసమైన ధరకు ఆయిల్ ఇస్తుంది మనకి, మంచి డిస్కౌంటెడ్ ప్రైస్ లో. వేరే దేశం ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ నుంచి కొనాలి, లేదా అమెరికా నుంచే కొనాలి, లేదా యూకే నుంచి కొనాలంటే వాళ్ళు ఇస్తున్న ప్రైస్ కి ఒక $10 బిలియన్ మనం ఎక్కువ కట్టాలి. లేదు రష్యా నుంచి మేము కొంటామంటే వాళ్ళు ఏదైనా టారిఫ్ వేస్తే గట్టిగా మాట్లాడితే ఒక $10 బిలియన్ లాస్ వస్తుంది. సో ఇండియాకి ఎటు చూసినా $10 బిలియన్ లాసే. కానీ రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ఇండియా ఇస్ అ సోవరెన్ నేషన్. జపాన్ ఉంగింది, యూరోపియన్ నేషన్ ఉంగింది, ఆస్ట్రేలియా ఉంగింది, థాయిలాండ్ ఉంగింది, పాకిస్తాన్ ఉంగింది. ఇలా ఇన్ని దేశాలు బెండ్ అయినప్పటికీ భారతదేశం బెండ్ అవ్వలేదు అని ఒక మెసేజ్ పంపిస్తూ అదే లాస్ చూస్తుంది భారతదేశం. ఎందుకంటే ఇటు చేసిన అదే లాస్ కదా. అమెరికా చెప్పిన మాట వింటే, అమెరికా చెప్పిన మాట వింది సోవరెన్ నేషన్ కాదు భారతదేశం, ప్లస్ $10 బిలియన్ లాస్. అందుకని ఇండియా హెస్ టేకెన్ వైస్ డెసిషన్ అని చెప్పి పుతిన్ గారు అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఇంకొక స్టేట్మెంట్ అన్నాడు ఆయన, లీడర్షిప్ కాదు, లీడర్షిప్ గురించి నేను మాట్లాడలేదు కానీ ప్రజలే చూస్తున్నారు, క్లోజ్ గా లీడర్షిప్ ని మానిటర్ చేస్తున్నారు, వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకుంటున్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది. ఇలా భారతదేశంలో ఉండే ప్రజలు కూడా జియో పొలిటికల్ గా చాలా నాలెడ్జబుల్ గా ఉన్నారు. ప్రపంచంలో వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. మీరు ఎలా అయితే చూస్తున్నారో అలాగా. అలా చూసిన ప్రజలు గవర్నమెంట్ ఏదైనా అటు ఇటు చేసినా కూడా ఒప్పుకోరు. దేశం పరువు పోయేలా ఒక్క విషయం అటు చేసినా కూడా సోవరెన్ కాదు అని తెలిసేలాగా, అమెరికా ముందు తల వంచేలాగా. కాబట్టి గవర్నమెంట్ కూడా అదే దిశగా వెళ్ళాలి. ప్లస్ నేను చెప్తున్నాను ఇవాళ, నేను కాదు పుతిన్ గారు, ఇవాళ భారతదేశం నుంచి రష్యా చేస్తున్న బయలాటరల్ ట్రేడ్ లో ఇండియాకి డెఫిసిట్ ఉంది. మనం రష్యా నుంచి ఒక $70 బిలియన్ సామాన్లు కొంటున్నాయి, అరౌండ్ $60-70 బిలియన్, 50-60-70 ఎంతో, యావరేజ్ గా 60 అనుకుందాం. $60 బిలియన్ మనం కొంటున్నాం, వాళ్ళు మన నుంచి $10 బిలియన్ మాత్రమే కొంటున్నారు. అన్ని సామాన్లు కొనట్లేదు అంటున్నారు కదా. నేను ఇవాళ చెప్తున్నా, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ ఫార్మాస్యూటికల్స్ కానీ రష్యా భారతదేశం నుంచి ఇంకా ఎక్కువ కొనేలా నేను ప్రోత్సహిస్తాను. నేను ఆ ఇంబ్యాలెన్స్ ని ఈక్వేట్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి పుతిన్ గారు అంటున్నారు. ఇక్కడ ఒకటే చిక్కు ప్రశ్న మన ముందు ఏముందంటే, రష్యా నుంచి భారతదేశం ఏం కొన్నా కూడా అది ఇదర్ యువాన్ లో ఉంటుంది, చైనీస్ యువాన్ లో ఉంటుంది, లేదా రూబెల్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా అంత డిమాండ్ ఉండే కరెన్సీ కాదు. డాలర్స్ మన దగ్గర అంత ఎక్కువ ఉండవు. ఈ ధైర్యమే ప్రస్తుతానికి అమెరికాకు ఉంది, అందుకే మనల్ని బెదిరిస్తున్నారు. కాబట్టి బ్యాలెన్స్ అయితే వాళ్ళు మనకి ఏదైతే డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బులతో డైరెక్ట్ గా మనం ఆయిల్ కొనేయచ్చు. అందుకని మనకు బ్యాలెన్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. మీరు హోవర్డ్ లుట్నిక్ చూసినా కూడా అంటున్నాడు కదా, ఎంతో ధైర్యంగా మాట్లాడతాడు, బయటికి వచ్చి అంటాడు ఆయన, భారతదేశం వచ్చి సారీ చెప్తుంది, దాంట్లో నాకు ఎటువంటి అనుమానం లేదు. I think India is going to be at the table and they're going to say they're sorry and they're going to try to make a deal with Donald Trump. ఆ రోజు డీజేటీ గారు ఆలోచిస్తారు ఏం చేయాలి ఇండియాతో అని. ఆయన అంత ధైర్యంగా ఆయన అంటున్నాడంటే దానికి కారణం ఇదే. అందుకని ఇవాళ మనం కొంచెం ఇంట్రెస్టింగ్ చాయిసెస్ మనం తీసుకోవాలి. ప్లస్ ఏదో మనం తీరని లోటు చూస్తున్నాం అంటే అది కూడా లేదు. మీరు జాగ్రత్తగా వినండి. ఆగస్ట్ 27th మనకి టారిఫ్ పడ్డ మొదలైంది. అండ్ ఆగస్ట్ నెలలో మనం ఒక 10% జంప్ చూసాం మన ఎక్స్పోర్ట్స్ లో. ఈ జంప్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనే డౌట్ ఒక సగటు వ్యక్తికి రావడం సహజం. 10% జంప్ అంటే జూలైలో ఎంత జరిగింది, అక్కడ నుంచి 10% జంప్ అని కాదు. ఫైనాన్స్
ఫైనాన్సెస్ ఎప్పుడు అలా చెక్ చేయరు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక విధంగానే ఫైనాన్సెస్ రియాక్ట్ అవుతాయి. సో 10% జంప్ అంటే లాస్ట్ ఇయర్ 2024 ఆగస్ట్లో మనం ఎంతైతే చూసామో అమౌంట్ దానికన్నా ఒక 10% ఎక్కువ అని $69 బిలియన్ ఇండియా ఎక్స్పోర్ట్ చేసింది ఈ మంత్లో, డిస్పైట్ ద టారిఫ్. ఇన్ఫాక్ట్ 27th పెట్టారు కాబట్టి చాలా మంది ఏం ఆర్గ్యూ చేస్తారంటే సెప్టెంబర్ నంబర్ బయటికి రానివ్వండి, అప్పుడు మనకు అర్థం అవుతుంది 50% టారిఫ్ పడింది ఆగస్ట్ 27 నుంచి కదా, సో అసలు మ్యాటర్ మనకి సెప్టెంబర్లో తెలుస్తుంది అని ఆ నంబర్ కూడా వస్తుంది. ఐ థింక్ అక్టోబర్ 10th 11th ఆ టైంలో వస్తుంది. వన్స్ ఆ నంబర్ బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ కానీ అప్పుడు కూడా $69 బిలియన్ $68 బిలియన్ అలాగే ఉంది అంటే, లేదా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో పోలిస్తే అదే నంబర్ ఉన్నా లేదా ఒక 2-3% పెరిగినా కూడా ట్రంప్ గారు మనల్ని ఏమీ చేయలేకపోయారని దాని అర్థం. ఎన్ని టారిఫ్ నంబర్లు పెట్టారు, భారతదేశం ఇదన్నారు అదన్నారు, ఎన్ని చెప్పినా ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఇవాళ మనం నిర్దిష్టంగా నిలబడున్నాం. అది యూఎస్ కూడా చాలా పెద్ద మెసేజ్ వెళ్తుంది ఇంకొక 10 days లో. మన ఎలక్ట్రానిక్స్ మీద ఎటువంటి టారిఫ్ లేదు, ప్లస్ ఫార్మస్యూటికల్స్ మీద కూడా రెగ్యులర్ ఫార్మస్యూటికల్స్ ఏవైతే ఉంటాయో దాని మీద కూడా ఎటువంటి ఫిగర్స్ లేవు. పెద్ద పెద్ద కంపెనీస్ లో ఉండే ఫార్మస్యూటికల్స్ మీద టారిఫ్లు పడ్డాయి. సో అమెరికా కూడా మన అవసరం ఉంది, వాళ్ళు చెప్పట్లేదు కానీ ఈ 50% టారిఫ్ అన్నిటి మీద పడలేదు, అక్రాస్ బ్లాంకెట్ టారిఫ్ కాదు అది. ఎనీవేస్ భారతదేశం ఇలాంటి సోవరెన్ డెసిషన్స్ తీసుకోవడం ట్రంప్ గారికి అసలు నచ్చట్లేదు. ఆయన వరకు ఎలా ఉండాలి, మనం కూడా పాకిస్తాన్ లాగా లేదు దీనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చేయండి, నా వల్ల యుద్ధం ఆగింది అంటే, అవును ఇవాళ నోబెల్ ప్రైజ్ కమిటీ కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. ఆయన ఏదైనా చెప్పినా నేనే యుద్ధం ఆపానని. రేపు ఆయన ఒక కాయిన్ ఒకటి రిలీజ్ చేస్తారు, $1 కాయిన్, ట్రంప్ గారి మొహంతో ఒకటి వస్తుంది. ప్రస్తుతానికి అది ఒక ఊరట ఆయనకి. నేను ఇక్కడ దాకా మనం వచ్చాం కాబట్టి ఒక్క విషయాన్ని మీతో క్లియర్ గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మనం ఎంతైనా చెప్పొచ్చు సోవరెన్ గా ఉన్నాం మన దేశం, పాకిస్తాన్ లో బిలియనర్స్ అందరూ పారిపోతున్నారంటే మన దేశంలో కూడా పారిపోతున్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. మన దేశంలో ఎంతమంది బయటకు వెళ్ళిపోతున్నా కూడా మనకి ప్యారల్ గా లోపల కూడా చాలా మంది క్రియేట్ అవుతున్నారు, వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ పవర్టీ అనేది తగ్గుతుంది. కానీ పాకిస్తాన్ మనం పక్కన పెట్టుకుని పాకిస్తాన్ తో కంపేర్ చేసే రోజులు మనకు ఉండకూడదు. అఫ్ కోర్స్ పాకిస్తాన్ నీతులు చెప్తే మనం రిటాలియేట్ అవుతాం, బట్ ఇవాళ రోజున మన ఎదుగుదలకు మన కాంపిటీషన్ చైనా అవ్వాలి, అమెరికా అవ్వాలి. మనం ఫైట్ చేయాల్సిన యుద్ధాలు కరప్షన్తో అవ్వాలి. మనకు నేషనల్ సెక్యూరిటీ ఇంటిగ్రిటీ ఎంత ఇంపార్టెంట్, నేషనల్ గ్రోత్ కూడా మనకి అంత ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు సోల్జర్స్ అయితే లోపల మనం సోల్జర్స్. ఈ వీడియో చూస్తున్న మీరు, వీడియో చేస్తున్న నేను కూడా ఎవరికి వాళ్ళు చేస్తున్న పనుల్లో ఎక్సెల్ అవ్వాలి. గవర్నమెంట్స్ ఏమైనా తప్పులు చేస్తే క్వశ్చన్ చేయాలి, అది పాలసీల పరంగా అయి ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ కి గవర్నమెంట్ నుంచి ఒక చాలా పెద్ద బూస్ట్ రావాలి. అండ్ ఏదో మన ఒక్కనే లోపల పట్టుదల అంటే చేసే విషయం కాదు అది. ఇవాటికి వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ అమెరికన్ సోషల్ మీడియా. తప్పని చెప్పి నేను అనట్లా, వాటిని బాయ్కౌట్ చేయమని కూడా నేను చెప్పే వ్యక్తిని కాదు నేను. బట్ స్వతహాగా నా సైడ్ నేను చేయగలిగిన విషయం ఒకటే, జనరల్ గా నాకు మెయిల్స్ అవి వస్తుంటాయి పర్టికులర్ ప్రొడక్ట్ కానీ పర్టికులర్ ఏఐ కోర్సుని కానీ ప్రమోట్ చేయమని. వీళ్ళు చూసుకుని అది కూడా చేస్తాను. కానీ దానికన్నా ఇంపార్టెంట్ గా నేను చేయాల్సిన విషయం ఒకటి ఉంది. జోహో అనేది మన ఇండియన్ కంపెనీ. అది ఏదో ఒక పెయిడ్ ప్రమోషన్ నేను చేయడం కన్నా మీ అందరికీ ఒక అన్నలా చెప్తున్నా, ఎక్కడైతే మీకు కుదురుతుందో చాలా అద్భుతమైన యాప్ అది. అరటాయ్ అని ఒకటి వచ్చింది, వాట్సాప్ లాంటిది, బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది. మీరు చూడండి, నేను చెప్పడం కాదు, లింక్స్ అయి కింద పెట్టడం కాదు, ఇట్స్ నాట్ అ ప్రమోషనల్ వీడియో. బట్ మనవి బేబీ స్టెప్స్ వేస్తున్నా, ఇంకా మనం చాలా గ్రౌండ్ లెవెల్లో ఉన్నా కూడా మన కంపెనీస్ మన మీడియాని మనం పుష్ చేయాలి. అఫ్ కోర్స్ యూట్యూబ్ దాకా వెళ్ళాలంటే చాలా సంవత్సరాల టైం ఉంటుంది, శ్రమ ఉంటుంది. అండ్ అక్కడ దాకా నిజంగా వెళ్ళాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి పుష్ రావాలి. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అది సరిపోదు. అసలు నేను చెప్తున్నాను కదా, ఏదో గవర్నమెంట్ వచ్చి మనకు సోషల్ మీడియా ఉండాలి అని మన ప్రైమ్ మినిస్టర్ అంటే అది సరిపోదు. ఫండింగ్ అనేది రావాలి, మన స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ ని బూస్ట్ చేయాలి. దీని మీద మీరేమంటారు? ఇది ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అండ్ జెన్యూన్ స్టేట్మెంట్ నా సైడ్ నుంచి. ఎందుకంటే వాళ్ళ కల్చర్ మీడియా మన చేతిలో ఉన్నంత కాలం వాళ్ళకి నచ్చినట్టు నెరేటివ్ స్పిన్ చేసే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇవాళ ఎక్స్ అనేది ఇలాన్ మస్క్ గారి చేతిలో ఉంది. రేపు పొద్దున భారతదేశం మీద ఏమైనా కొంచెం హాస్టైల్ గా ఫీల్ అయితే ఆయన బటన్స్ అటు తిప్పేయచ్చు. ప్రపంచం మొత్తానికి భారతదేశం మీద ఒక నెరేటివ్ సెట్ చేసే పవర్ ఆయన చేతిలో ఉంది. అంత పవర్ ఒక దేశానికి మనం ఇవ్వకూడదని చెప్పి నా అభిప్రాయం అంతే. ఎనీవేస్ ఇవాళ క్వశ్చన్ మీకు, యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో వెస్ట్ కి రాకుండా ఒక డాక్ట్రిన్ ఆపింది 19th century టైం ఇది 1800s లో. వాట్ ఈస్ ద డాక్ట్రిన్ కాల్డ్? ఆప్షన్ ఏ ఇస్ ట్రూమన్ డాక్ట్రిన్, ఆప్షన్ బి ఇస్ మాన్రో డాక్ట్రిన్, ఆప్షన్ సి ఇస్ నిక్సన్ డాక్ట్రిన్, ఆప్షన్ డి ఇస్ కార్టర్ డాక్ట్రిన్. తెలిస్తే మీరు కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఏదైనా ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో నాకు వస్తుంటుంది, నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా రాద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీరు అక్కడ ఎవ్రీ డే ఈ క్వశ్చన్ ఇక్కడ యూట్యూబ్ లో మీరు చూస్తారు, అండ్ దాని ఇన్స్టాగ్రామ్ లో దాని ఆన్సర్ ఉంటుంది. మీరు జస్ట్ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని రాయండి, అజయ్ ఫ్రమ్ అని రాసే పక్కన వచ్చేసి ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ మీరు స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్, ఫ్యాషన్, ఎవ్రీథింగ్, ఇన్స్టాగ్రామ్ ఇస్ వన్ స్టాప్ షాప్. రెండు ఇంటరాక్ట్ అవుతాం. అండ్ ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతుంది, పెట్టేమంట. నేను ఏజుడ్ గ్లోబల్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్, అది మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కాంటెంట్ నేను రివైవ్ చేశాను. దాని మీద మీకు ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఖచ్చితంగా వచ్చేసేయండి. లెట్ us గ్రో హారిజాంటలీ. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇలా వాచ్ టైం, ఈ రిటెన్షన్ మీరు ఏదైతే ఇస్తున్నారో నాకు రోజు కొండంత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి. ఆఫీస్ నుంచి వచ్చి, కాలేజీ నుంచి వచ్చి మీరు నాకు 10 నిమిషాలు కేటాయిస్తున్నారు కదా, అది చాలు నాకు. ఏ రోజు మిస్ అవ్వకుండా మీ ముందు వీడియోని పెట్టడానికి. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నేను ఇట్లా వీడియో ఇలా పెట్టాను, మీ ఫోన్లోకి అలా వచ్చేయాలంటే మీరు జస్ట్
కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇది రీసెంట్ గా విజయ్ గారి ఇష్యూ గురించి చాలా మంది అడుగుతున్నారు, ఏం నడుస్తుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, మెడ్రాస్ హైకోర్టు ఏం చెప్పింది, ఎవరిని అకౌంటబుల్ గా పెట్టింది, ఎవరి మీద కేసులు పడ్డాయి, ఏం నడుస్తుంది దాని గురించి అని. తమిళనాడు మొత్తం దాని గురించి మాట్లాడుతుంది. దాని గురించి మీకు ఏ మాత్రం నాలెడ్జ్ కావాలన్నా క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం లోకల్ గా ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటున్నా, కొంచెం క్రైమ్స్ పరంగా విషయం తెలుసుకుందాం అనుకుంటున్నా అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఒక ప్రీ స్కూల్ టీచర్ మీకు సినిమా స్టోరీలో జరిగింది. ఒక స్కూల్లో చదువుతున్న ఒక పాప వాళ్ళ ఫాదర్ ని ఎట్లా ట్రాప్ చేశారు ఆవిడ. హనీ ట్రాప్ అనే పదానికి ఏంటి మీనింగ్ అంటే ఈ వీడియో మీకు అర్థం చేసేస్తుంది క్లియర్ గా. సినిమా చూసినట్టు ఉంటుంది. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.